మేడం మనం చూస్తూ ఉంటాం 498A ఈ కేసులో భర్తతో పాటు కుటుంబ సభ్యుల మీద కూడా పెడతారు. అంటే ఆ ఫ్యామిలీని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళ మీద కేసులు వేయడం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది? వాళ్ళని ఎలా ఫేస్ చేయాలి? ఈ 498A కేసెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ జెన్యూన్‌గా ఉంటాయని మనం చెప్పలేమండి. అది కొంతమంది మిస్‌యూజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. కొంతమంది మిస్‌యూజ్ కూడా చేసుకుంటున్నారు. ఓకే. భర్త మీద కాకుండా వాళ్ళ అత్తగారి మీద, మామగారి మీద లేకపోతే వాళ్ళ ఆడపడుచులు, భర్త అన్న, తమ్ముళ్ళు లేదా అక్క చెల్లెలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి కుటుంబం మీద కూడా కొంతమంది పెడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఈ 498A మీద మనం హైకోర్టుకి వెళ్ళి ఎవరైతే భర్త కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళకి అందులో ఇన్వాల్వ్‌మెంటే లేదు. కానీ వాళ్ళ మీద కావాలని చెప్పి అలా పెట్టారు. అలాంటి సందర్భాల్లో మనం హైకోర్టుకి వెళ్ళి ఇందులో మాకు సంబంధం లేదు, ఇందులో ఎలిగేషన్స్ అనేవి కరెక్ట్‌గా లేవు అని చెప్పి మనం ఆ కేసులో వీళ్ళ పేర్లు ఏవైతే ఉన్నాయో అవి ఆ కేసెస్‌ని క్వాష్ చేయించుకోవచ్చండి. లేదు కొన్ని సందర్భాల్లో భర్త మీద పెట్టిన ఎలిగేషన్స్ కూడా సరిగ్గా లేవు. ఏదో కావాలని పెట్టారనుకోండి. అప్పుడు భర్త మీద పెట్టింది కూడా ఎలిగేషన్స్ అనేవి సరిగ్గా లేవు. లేకపోతే ఏమైతే ఫ్రేమ్ చేసిందో ఆ కేసులో ఆ చార్జెస్ ఏవైతే పెట్టిందో అవనేవి సరిగ్గా లేవని చెప్పి కొన్ని సందర్భాల్లో భర్త పేరుని కూడా తీసేయించుకోవచ్చు. ఆ కేసు అనేది క్వాష్ చేయించుకోవచ్చు.